ఈరోజు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆధ్వర్యంలో మైదుకూరు పట్టణంలోని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ భవనంలో పట్టణ పరిధిలోని కిరాణా దుకాణాలు, హోటల్, బేకరీ షాపుల యజమానులతో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో ఫుడ్ ఇన్స్పెక్టర్ మాట్లాడారు. కలర్స్ కలిగిన ఆహార పదార్థాలు, కల్తీ నూనెలు, టెస్టింగ్ సాల్ట్, బెల్లం, బటన్, పీచు మిఠాయిలు, సాల్ట్, విషపూరిత రసాయనాలు కలిగిన వస్తువులను విక్రయించకూడదని, అలా విక్రయిస్తే షాపులపై తనిఖీలు చేసి కేసులు పెడతామని తెలపడం జరిగింది. అలా ఏవైనా సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 9440379755 లేదా 08645241029 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత, డిప్యూటీ తహసీల్దార్ చంద్రావతి, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దొంతు సుబ్రహ్మణ్యం, మాజీ అధ్యక్షుడు నేతి రెడ్డయ్య సభ్యులు పాల్గొన్నారు. కిరాణా మర్చెంట్ అసోసియేషన్ తర్వాత రీటైల్ వాళ్ళు అందరూ షాపులు వాళ్ళతోటి ఇవాళ అవగాహన సదస్సును అయితే నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం సురక్షితమైన ఆహారాన్ని, తరువాత టేస్టింగ్ సాల్ట్, రంగులు ఇవన్నీ లేని ఆహార పదార్థాలను ప్రజలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మీదట అవగాహన సదస్సులు అయితే పశువులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తరువాత తనిఖీలు చేసి ముమ్మరంగా తనిఖీలు అయితే నిర్వహిస్తాము. అందరూ టీమ్స్గా డివైడ్ అయ్యి తనిఖీలు అయితే నిర్వహించడం జరుగుతుంది. మున్సిపాలిటీ వాళ్ళతోటి కూడా, తర్వాత తహసీల్దార్ వాళ్ళతోటి కూడా మేము టీమ్స్గా డివైడ్ అయ్యి ఇన్స్పెక్షన్స్ చేస్తాము. తర్వాత ఈ కలర్స్ కలిగిన వాటి, ఈ బెల్లం అయితేనేమి, ఈ బఠానీ అయితేనేమి, తర్వాత ఈ పిల్లలందరూ తినేది పీచు మిఠాయి, ఇలాంటి పదార్థాలు మీరు ఎక్కడైనా మీ అవగాహనకి వచ్చినట్లయితే మాకు ఫిర్యాదు చేయవలసిందిగా తెలుపుకుంటున్నాము. సో మా వరకు అయితే మేము తనిఖీలు, తరువాత అవగాహన కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా ఏదైనా తెలియజేయాలి అనుకుంటే కూడా మా IPM టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. సో ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ వచ్చి 1800-425-3857 నెంబర్కు కాల్ చేసి ఈ ఫిర్యాదును అయితే నమోదు చేసుకోవాల్సిందిగా అందరికీ ఈ సదస్సు తరఫున తెలియజేస్తున్నాను.